హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి ఫైనల్ లిస్టులు అయితే విడుదలవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క లిస్టులని విడుదల చేయడం అయితే జరుగుతుంది. జిల్లాల వారీగా ఈ లిస్టులను అయితే విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం ఇక్కడ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంప్లీట్గా చూడండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మీ వరకు రావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, రెండు చిత్రాలను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిర్మాణం కోసం ముగ్గు పోసిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు అని చెప్పేసి కనిపిస్తుంది. పిల్లర్ల కోసం గుంతలు తీసిన స్థలాన్ని పరిశీలిస్తున్న హౌసింగ్ స్టాఫ్ అని చెప్పేసి ఇంకొక చిత్రం కనిపిస్తుంది. ఫైనల్ సర్వే ముగిసింది అని చెప్పేసి కూడా మనకైతే ఇక్కడ తెలపడం జరుగుతుంది. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ సర్వే ముగిసింది. ఇక్కడ ఫైనల్ సర్వే అయితే కంప్లీట్ చేశాము అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు ఇచ్చిన జాబితా ఆధారంగా సర్వే నిర్వహించిన ఆఫీసర్లు అర్హులని గుర్తించారు. ఈ యొక్క ఇందిరమ్మ కమిటీలు, గ్రామ కమిటీలు ఏవైతే ఉన్నాయో వారు ఇచ్చినటువంటి లిస్టుని సర్వే అనేది చేసి ఆ సర్వే అనేది కంప్లీట్ చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. జాబితా ఇన్ఛార్జ్ మంత్రి వద్దకు చేరింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో 2,01,977 అప్లికేషన్లు రాగా వీటిలో 52,109 ఓకే చేశారు. ఇక్కడ 52,000కి పైగా అప్లికేషన్లను అయితే ఓకే చేయడం జరిగింది అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే వీరిలో ఇండ్లు లేకుండా సొంత ఇంటి స్థలం ఉన్నవారిని L1 జాబితాలో చేర్చింది. ఇంటి స్థలము, ఇండ్లు లేని వారిని L2లో చేర్చింది. గతంలో ఇండ్లు శాంక్షన్ అయిన వారిని, స్లాబ్ ఇండ్లు ఉన్నవారిని L3లో చేర్చింది. ఈ L3 జాబితాలో ఉన్న వారికి ఇండ్లు వచ్చే అవకాశం లేనట్టే L3లో ఎవరైతే ఉంటారో వారికైతే ఇల్లు, నేను స్టార్టింగ్ నుండి చెప్తున్నాను, ఈ యొక్క లిస్టులు చెక్ చేసుకునే సమయంలో మనం వీడియోస్ పెట్టడం జరిగింది. అక్కడి నుండి కూడా L3లో ఉన్నటువంటి వారికైతే హౌసెస్ వచ్చేటటువంటి అవకాశం లేదు అని చెప్పేసి ఈరోజు అఫీషియల్గా దినపత్రిక ముఖంగా కూడా ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకవేళ పొరపాటున L3లో ఎవరి పేరైనా పడ్డట్టయితే జాబితాలో చేరిన వారిని స్థానిక ఎమ్మెల్యే అనుమతితో L1 జాబితాలో చేర్చేటటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకవేళ మీరు అర్హులై ఉండి L3లో పేరు తప్పుగా పడినట్లయితే మీరు మీ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వారి వద్దకు వెళ్ళినట్టయితే వారి ఆదేశానుసారం ఇక్కడ మీ యొక్క పేరుని L1లో కూడా చేంజ్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఈ 52,109ని ఓకే చేసినటువంటి లిస్ట్లో, ఈ లిస్ట్లో మళ్ళీ సర్వే అనేది చేయడం జరిగింది. 8,195 మంది అర్హులుగా గుర్తించడం జరిగింది. అంటే 52,000 పైగా ఉన్నటువంటి అప్లికేషన్లో ఎంతమంది అర్హులుంటే అంతమందిని అర్హులుగా సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు జిల్లాలోనే ఉన్నాయి. మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని 2 మండలాల చొప్పున, నకరేకల్ నియోజకవర్గంలోని 1 మండలం జిల్లాలోనే ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో కూడిన ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు L1 జాబితాలోని 8,736 మందిని మొదటి విడత అర్హులుగా గుర్తించి ఆ జాబితాని హౌసింగ్ డిపార్ట్మెంట్కు అప్పగించింది. అయినప్పటికీ నిజమైన అర్హులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో గత నెల చివరి వారం నుంచి ఈ నెల మొదటి వారం వరకు ఎంపీడీఓలతో కూడిన కమిటీలు సర్వే నిర్వహించాయి. ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాలో 8,195 మందిని అర్హులుగా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి జాబితాలను కూడా మళ్ళీ సర్వే చేసి అందులో అనర్హులను తీసివేయడం కూడా జరిగింది అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఒకసారి గైడ్లైన్స్ చూసినట్టయితే 2 ఎకరాలకు మించి తరి ఉంటే లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తుంది. నిజమైన అర్హులకి ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఈ రూల్స్ ప్రకారం 2 ఎకరాలకు మించి తరిపొలం, 5 ఎకరాలకు మెట్టకు మించిన అనర్హులుగా పేర్కొంది. దీంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డు ₹50,000కు మించిన అనర్హులేనని పేర్కొంది. వీటితో పాటు ట్రాక్టర్ సహా ఇతర 4-వీలర్ వెహికల్ ఏది ఉన్నా ఇందిరమ్మ ఇండ్లకు అనర్హుడేనని స్పష్టం చేసింది. ఈ విధమైన రూల్స్ కారణంగా ఎమ్మెల్యేలతో కూడిన ఇందిరమ్మ ఇండ్ల కమిటీ గుర్తించిన మొదటి జాబితా నుంచి 541 మందిని తొలగించారు. మిగిలిన వారి లిస్ట్ ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పంపించనున్నారు. ఈ విధంగా
ఇచ్చినటువంటి అన్ని లిస్టులపైన కూడా మళ్ళీ సర్వేలు అనేది జరుగుతుంది. ఇక్కడ ఆఫీసర్లు పంపిన జాబితాకు ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నుంచి ఆమోదం రాగానే కొత్త ఇండ్ల నిర్మాణం దృష్టి సారించనున్నారు. ఈ నెల 10 నుంచి పండుగ వాతావరణంలో ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో కొత్తగా మంజూరైన ఇండ్లకి ముగ్గుపోయనున్నారు. జనవరి 26న జిల్లాలోని 17 మండలాల్లోని 17 గ్రామాల్లో 758 ఇండ్లు శాంక్షన్ అయ్యాయి. వీటిలో ఇప్పటికే 480 ఇండ్ల నిర్మాణం ప్రారంభం అయ్యాయి. ఇందులో రూల్స్కి విరుద్ధంగా నిర్మించిన కొందరు లబ్ధిదారులకు ఇలా అయితే బిల్స్ రావని ఆఫీసర్లు హెచ్చరించారు. కాగా 132 ఇండ్లు బేస్మెంట్ లెవెల్కి చేరుకున్నాయి. ఇందులో 106 మంది లబ్ధిదారులకి ₹1,00,000 చొప్పున వారి ఖాతాల్లో జమ కావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది నేను ఇప్పుడు ఈ వీడియోలో వివరించిన మొత్తం మ్యాటర్ కూడా యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించినటువంటి పూర్తి అప్డేటెడ్ వీడియో ఇది. ఇలాగే మీ జిల్లాకి సంబంధించిన వివరాలు కూడా మీకు కావాలి అంటే ఈ వీడియోని తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. అలాగే మీ జిల్లా పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు సంబంధించిన పూర్తి వివరాలని నేను అందించడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరో వీడియో కోసం వేచి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.